ప్రియమైన దేవుని పిల్లారా, దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాలను కలిగించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామను కొందరు ఆయన దేవా, గడిచిన దినాల నుంచి తండ్రి ఇప్పటి వరకు తండ్రి మీ సజీవమైన రెక్కల చోటున్న తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన ఆయన మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనములు నాయన. మరొక దినాన్ని మరొక సమయాన్ని తండ్రి మాకు అనుగ్రహించి మిమ్మల్ని గూర్చిన మాటలు తండ్రి మేము నేర్చుకోవడానికి తండ్రి పరిశీలన చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనములు దేవా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు తండ్రి సహోదరులు సహోదరిమలు ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు తండ్రి పరిశీలించేలాగన వారి హృదయంలో భద్రపరుచుకునేలాగా సహాయం అనుగ్రహించండి. అలాగే ఇక్కడ చెప్తున్న నాకు తండ్రి మీ కుమారుడైన పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచి ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు నాయన మీకు మహిమార్థంగా మీరు జరిగించుకోనమని సహాయం అనుగ్రహించమని కృపను చూపమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మాటలు వినడానికి వచ్చిన ఆదివారపు ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి శుభావందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కని అంశం గురించి మనం పరిశీలించేద్దాం. ఇప్పటికే ఎన్నో మాటలు, ఎంతో జ్ఞానం, ఎన్నో వచనాలు, ఎంతో బైబిల్లో ఉన్న సందర్భాలు, అందులో ఉన్న జ్ఞానయుక్తమైన సంగతులు ఎన్నిటినో మనం నేర్చుకున్నాం. అయినప్పటికీ ప్రభు కృప వలన, దేవుని దయ వలన ఇంకనూ దేవుడు మనకి మరిన్ని మాటలు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, మన ఆత్మీయ జీవితం బలపడడానికి ఎన్నో మాటలను వివరిస్తూ ఉన్నాడు. సహోదరులరా, ఈ మధ్యకాలంలో మనకు చాలా విషయాలు వినబడుతూ ఉన్నాయి. చాలా సందర్భాలు, చాలా మాటలు ఎదురవుతూ ఉన్నాయి, ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఏమండి, దేవుడు లేడని ఒకడంటే, దేవుడు ఉన్నాడని మరొకడంటే, దేవుడు ఉన్నా ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఆయన ఈ భూమిని, సృష్టిని, ఈ మనుషులను ఎలా కలిగించాడో చెప్పలేని స్థితిలో చాలామంది క్రైస్తవులు, నేటి క్రైస్తవ ప్రపంచం అందులో ఉండిపోయిందండి. మీరు ఎలా పుట్టారండి అని మాట్లాడామనుకోండి, నేను దేవుని వలన పుట్టాడండి అని కొద్దిపాటి జ్ఞానం కలిగిన వాడు చెప్తాడండి. మీరు దేవుని వలన పుట్టడం ఏంటి, మీరు మనుషులకు పుట్టారు కదా, మీరు మీ తల్లిదండ్రులకు పుట్టారు కదా అని వారు ప్రశ్న వేసినప్పుడు, లేదండి బైబిల్ ప్రకారం నేను దేవునికే పుట్టానని మీరు చెబుతారు. కానీ ఆ యొక్క సమాధానం వారికి రుచించదండి, సరిపోదండి. ప్రియులరా, మనం దేవునికి పుట్టాము, లేదా మనం దేవుని వలన పుట్టాము, దేవుని వల్లనే మనం సృష్టింపబడ్డాము, ఈ శరీరం అనేది మనకు దేవుని వలన వచ్చింది అనే విషయాన్ని మనం ఈరోజు కూలంకషంగా నేర్చుకోవాలి. శరీరం అనగా ఇప్పటికే మేము చాలా మాటలు వినేసాం కదండి, మాకు చాలా తెలుసండి అని మీరు అనుకోవద్దు. ఈ పాఠం విన్న తర్వాత మీకు సరైన అవగాహన మీకు వస్తుందని నేను ప్రేమపూర్వకంగా దేవుని సాక్షిగా నేను కోరుకుంటున్నాను. ప్రియులరా, ఈ సమాజంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏ జీవికైనా ఏమండి ప్రతి దానికి ఒక్కొక్క ఆకారం ఉందండి. ప్రతి జీవికి ఒక్కొక్క ఆకారం ఉంది. ఆకారం లేకంగా ఏదో గాలిలో ఉన్నట్టు, ఏదో ధూళిలో ఉన్నట్టు ఏ జీవి ఈ భూమి మీద లేవండి. ఒక పక్షులు కానీ, ఒక జంతువులు కానీ, ఒక పశువులు కానీ ప్రతిదానికి శరీరం ఉందండి. ఏమండి, మానవుని యొక్క శరీరం ఎలా ఉద్భవించింది, అసలు దానికి ప్రారంభం ఏంటనేది మనం ఆలోచన చేయాలి. ఈ జీవులను చూస్తున్నప్పుడు వీటిని కలిగించింది ఎవరండి? తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడని మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది. అంతే కదండి. ఒక జాతి నుంచి మరొకటి రావాలని, ఆయా జాతుల ప్రకారం ఆయా జాతుల్లోంచి అనేకమైన శరీరాలు ధరించుకుని అవన్నీ రావాలని, బయటకు రావాలని ఏంటి దేవుడు రాయించాడు, దేవుడు చెప్పాడు, దేవుడు కలిగించాడు. అలాగా ఒక పక్షి నుంచి పక్షి రావాలి, ఒక జంతువు నుంచి ఒక జంతువు రావాలి, ఒక ఏనుగు నుంచి ఏనుగు రావాలి, ఒక పులి నుంచి పులి రావాలి, కాకి నుంచి కాకి రావాలి, మనిషి నుండి మనిషి రావాలి. దేవుని ఆలోచన చాలా గొప్పది. కానీ నేడున్న మనుషులకి ఈ విషయం అర్థం కాక, ఏమని మానవ శరీరాలు కానీ దేవుడు మనిషి వలన పుట్టాడనే విషయం కానీ మనుషులకు అర్థం కాలేదండి. అసలు ఈ జీవులు కానీ పశువులు కానీ దేవుడు ఎలా కలిగించాడు? అసలు ఊరకనే కలిగేసా? ఏది ఊరకనే కలగదు కదా, మనందరికీ తెలిసిన విషయం. ఏది ఊరకనే రాదు, ఉత్తినే రాదు, ఎవరి సహాయం లేకుండా రాదు. ఈ భూమి మీద ప్రతి దానిని దేవుడు ఏం చేశాడండి? తన నోటి ఊపిరి చేత కలిగించాడు. కీర్తనకారుడు నేను ఒక మంచి విషయాన్ని చెబుతున్నాడు. కీర్తనల గ్రంథం
104 అధ్యాయం, కీర్తనల గ్రంథం 104 అధ్యాయం 30వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 104 అధ్యాయం 30వ వచనం. నీవు ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు అన్నాడండి. నీవు ఊపిరి విడవగా, నీవు అనగా తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడు, ఊపిరి విడవగా అవి సృజింపబడును అన్నాడండి. ఏమండి, దేవుడు ఊపిరి వలన ఈ ప్రకృతిలో ఉన్న ప్రతీదీ సృజింపబడ్డాయండి. ఏదైనా జంతువులైనా, ఏదైనా మత్స్యములైనా, ఏదైనా పశువులైనా, పక్షులైనా, ఏదైనా సరే దేవుని ఊపిరి వలన అవి సృజింపబడ్డాయి. ప్రతి దానిని విడవలన దేవుడు ఏం చేస్తున్నాడండి? నీవు భూతలమును ఏం చేస్తున్నావు అన్నాడండి? నూతనపరచుచున్నావు అన్నాడండి. నూతనపరచడం అంటే దానిని కొత్తదిగా చేస్తున్నాడు. అలా నువ్వు భూతలాన్ని దేవుడు నూతనపరుస్తున్నాడు, కొత్తదిగా చేస్తున్నాడు. ఒకప్పుడున్న పక్షులు, ఒకప్పుడున్న జంతువులు, ఒకప్పుడున్న ఈ జీవులు ఇప్పుడు మన కళ్ళ ముందు ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. కొన్ని పక్షులు అంతరించిపోతున్నాయి, కొన్ని జీవులు అంతరించిపోతున్నాయి, కొన్ని జీవులు ఇప్పటికే అంతరించిపోయాయి. ఇప్పటికీ మనం మరికొన్ని కొత్త జీవులు చూస్తున్నాం, కొత్త క్రిములను చూస్తున్నాం. ఏమంటే చూసారా, దేవుడు ఏం చేస్తున్నాడండి? నీవు భూతలమును నూతనపరచుచున్నావు అన్నాడు. చూడండి, ఆయన ఊపిరి వలన ప్రతీదీ కలిగిందంట. ఆయన ఊపిరి వలన ప్రతీదీ వచ్చాయంట. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్తున్న ఈ మాటలు చూడండి. అసలు నరుని యొక్క ఉద్భవము, నరుని యొక్క శరీరము ఎలా జరిగిందో చూడండి. మానవ శరీరం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అసలు నరుని శరీరం ఎలా ఉద్భవించిందో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. మనకు తెలియపరచాలని దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. ఈ మాటలు వినాలి, ఈ మాటలు నేర్చుకోవాలి. నాకు తెలుసు కదా అని నువ్వు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడూ కూడా పాతకెలవు, అవి ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. దేవుడు ఒక్కొక్కరికి ఒక జ్ఞానాన్ని తన జ్ఞానానుసారంగా అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మానవ శరీరం అసలు ఎలా ఉద్భవించింది, పక్షులు జీవులు అనేవి ఎలా వచ్చాయో మనం తెలుసుకున్నాం. ఇంకను మనం మానవ శరీరం ఎలా ఉద్భవించిందో మరి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతున్న మాటలోంచి మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయనై ఉన్నది అని మాట్లాడుతున్నాడు. చూడండి, శరీరం మూలంగా జన్మించినది శరీరం. చూసారా, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు శరీరం ద్వారా శరీరపరమైన జీవులు అనేవి వచ్చాయి. ఒక పక్షి నుంచి పక్షి వచ్చింది, శరీరం నుంచి శరీరం వచ్చింది. ఒక ఏనుగు నుంచి ఏనుగు వచ్చింది, అనగా శరీరం నుంచి శరీరం వచ్చింది. అలాగే చేపలు కూడా, చేపల నుంచి ఒక చేప వస్తుంది, మత్స్యం నుంచి మత్స్యం వస్తున్నాయి. అలా శరీరం నుంచి శరీరం వస్తున్నాయి. అలాగే మనిషి నుండి మనిషి వచ్చాడు, అనగా ఆదాము నుంచి హవ్వ వచ్చింది, హవ్వ నుంచి మిగిలిన కయ్యేను, హేబేలు, మిగిలిన అనేక మంది జనాంగం వచ్చారు. అనగా శరీరం నుంచి వీరు ఎలాగొస్తున్నారండి? శరీరం ద్వారా వస్తున్నారు, శరీరాన్ని ధరించుకుంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు. శరీరం నుంచి వచ్చింది శరీరమును, ఆత్మ నుంచి వచ్చింది ఆత్మనే ఉన్నది అన్నాడండి. అనగా ఒక చైన్ లింక్ మనకు కనబడుతుంది. మనుషులు జీవిస్తున్నారు. ఈ మనుషులందరూ ఎలా పుడుతున్నారంటే, ఒక మనిషి ఇంతకుముందు మీరు పుట్టకముందు మీ తండ్రిలో ఉన్నారు, మీ తండ్రి ఆయన తండ్రిలో ఉన్నాడు, ఆయన తండ్రి ఆయన తండ్రిలో ఉన్నాడు. అలా చూసారా, ఒకరి శరీరంలో ఒకరు ఉన్నారు. ఇక ముందు మీ శరీరంలో అనేక మంది ఉన్నారు. మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు, కొంతమందికి మీరు ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు, కొంతమంది ఎదిగిపోయారు. ఇప్పుడు మీ శరీరం నుంచి పుట్టిన పిల్లల్లో ఇంకొంతమంది రావాల్సిన వారు ఇంకా బయట వారు లోపల ఉన్నారు. ఇంకా వారిలో ఇంకా ఉండిపోయేవారు. వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉన్నది, వస్తారు వాళ్ళు. చూసారా, అలాగే మన శరీరంలో కూడా ఇంకా ఉన్నారు పిల్లలు. ఎవరైతే ఇంకా వివాహం జరగలేదు, ఇంకా పిల్లలు లేరు, వారి శరీరంలో కూడా ఇంకెవరు ఉన్నారండి? వారి శరీరం నుంచి రావాల్సిన పిల్లలు అనేవారు ఉన్నారు. శరీరం నుంచి శరీరం వస్తుంది, ఆత్మ నుంచి వచ్చేది ఆత్మనే ఉన్నదండి. అంటే ఒక చైన్ లింక్లాగా ఇదంతా మనకు కనిపిస్తుంది. ప్రియులరా, ఒక శరీరం నుంచి శరీరం అనేది మానవునికి ఉద్భవిస్తుంటే, మానవ శరీరం అనేది మనిషికి వస్తుంటే, ఈ శరీరం ఏ విధంగా ఉద్భవిస్తుంది? ఏమండి, శరీరం ఎలా వచ్చిందో మనం మాట్లాడుకున్నాం. ఒక శరీరం నుంచి మరొక శరీరం వస్తుంది. ఉద్భవించడం అనగా ప్రారంభం ఎలా వస్తుందంటే, ఆదాము నుంచి మిగిలిన మనుషులు వస్తున్నారని మనకు అర్థమైంది. అనగా శరీరం నుంచి శరీరం వచ్చింది. ఈ శరీరం కూడా ఇందులో కొన్ని రకాలు ఉన్నాయండి. ఈ శరీరం రావడంలో కూడా
కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని రకాలు ఉన్నాయి. మనకు తెలిసిందేంటి, ఒక తల్లి గర్భవతి అయితే ఆమె నుంచి ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ వస్తారు, శరీరం నుంచి శరీరం వస్తుంది. కానీ ఇది ఎలా వస్తుంది, ఈ గర్భం అనేది ఎలా వస్తుంది, ఈ శరీరం అనేది భూమి మీదకి ఎలా వస్తుంది, ఎటువంటి పద్ధతుల్లో వస్తుంది, ఇంకనూ మనం బైబిల్ నుంచి పరిశీలించగలిగితే ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం చదవండి. ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అన్నాడండి. చూడండి ఏమండి, వారు దేవుని వలన పుట్టినవారే కానీ, దేవుని వలన పుట్టినవారు అనగా దేవుని కోసం బ్రతుకుతూ, దేవుని కోసం ఆలోచిస్తూ, దేవుని పనుల్లో ఉంటూ, దేవుని కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నవారు దేవుని వలన పుట్టినవారు. ఇక్కడ ఈ విషయాన్ని మనం పక్కన పెట్టగలిగితే, వారు దేవుని వలన పుట్టినవారే కానీ అని మాట్లాడితే ఏమంటున్నాడండి, రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానుషేచ్ఛ వలన కానీ పుట్టినవారు కాదన్నాడండి. అనగా ఇక్కడ మనకు 3 రకాలు కనపడుతున్నాయి, రక్తము, శరీరేచ్ఛ, మానుషేచ్ఛ అని మనుషేచ్ఛ. ఈ 3 రకాలు కనపడుతున్నాయి. రక్తము వలన పుట్టినవారు అనగా, రక్తము వలన పుట్టినవారు అంటే ఒక శరీరంలో ఒక శుక్రకణాన్ని బయటకు తీసి, ఏమండి రక్తంలో ఉన్న ఈ కణాలు, శుక్రకణాలు ఎక్కడ ఉంటాయండి, రక్తంలోనే కదా ఉంటాయి. ఈ శుక్రకణాలు రక్తంలోని కణాలను బయటకు తీసి ఈ కణాలను వేరే అండంతో ఫలదీకరణం చెందించి, ఏమండి ఒక శరీరాన్ని పుట్టిస్తున్నారండి. ఒక శరీరాన్ని భూమి మీదకి తేగలుగుతున్నారండి. ఒక ఆకారాన్ని భూమి మీదకి పంపించగలుగుతున్నారండి, రూపించగలుగుతున్నారండి, కనిపించలేక చేయగలుగుతున్నారండి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? తల్లి గర్భంలో జరగడం లేదు. ఇది ఎక్కడ జరుగుతుందండి? ఒక ల్యాబ్లో జరుగుతుంది. సరోగేసి అంటున్నారు కదా, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నారు కదా, అందులో జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఈ మాటను ఎప్పుడు చెప్పాడండి? సుమారు క్రీస్తు శకం 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా సరోగేసి కోసం ముందుగా ఎంత గొప్పగా చెప్పాడు చూడండి, ఎంత గొప్పగా రాయించాడు చూడండి. ఇప్పుడైతే శాస్త్రవేత్తలు ఏదో కనుక్కుని, మేము దేవుడితో మాకు పని లేదు, దేవుడు అవసరం మాకు లేదు, మేమే పిల్లల్ని మేము పుట్టించగలం అని మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే వీరు తీసుకున్న రక్తం వీరు సృష్టించారా? వీరు సృష్టించలేదు. వీరు తీసుకున్న ఈ శుక్రకణం కానీ ఈ అండం కానీ వీరు ఏమైనా కలిగించారా? కృత్రిమంగా వీరు ఏమైనా కలిగించారండి? కలిగించలేదు. వీరు చేసిందేంటి? ఒక రక్తంలో ఉన్న కణాలను తీసుకు మరొక ఆకారంలో ఉన్న ఒక పిండంలో ఏం చేశారండి? ప్రవేశపెట్టారు, పంపించారు. అందువలన గర్భం ఏర్పడింది. అది దేవుని వలన కలిగింది. దేవుడు అక్కడ సహాయం చేయకపోతే, దేవుడు ఆ విషయంలో వారికి సహాయం అనుగ్రహించకపోతే బిడ్డ ఎక్కడొస్తుందో చెప్పండి. ఆ యొక్క కణానికి ఆకారం ఎక్కడొస్తుంది చెప్పండి, శరీరం ఎక్కడొస్తుంది చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లారా, వీరందరూ కూడా రక్తం వలన పుట్టినవారు, రక్తం నుంచి పుట్టినవారు. వీరు దేవుని కోసం బ్రతికేవారు కాదు. దేవునికి అనుమతి లేకుండా ఏమని వారిష్టానుసారంగా మనుషుల ఆకారంతో ఏదో ఒక పరీక్షలు చేసి వీరు పుట్టించారు. రక్తం వలన పుట్టించిన వారు సరోగసి అని మాట్లాడుతున్నారు చూసా, అద్దె గర్భం అనగా ఎవరికైనా ఇంకా వారి యొక్క గర్భం, ఒక స్త్రీ యొక్క గర్భం పాడైపోయి ఉంటే, ఇంకా ఆవిడకి పిల్లలు కండరో అవకాశం లేదు అనుకున్నప్పుడు తన భర్త యొక్క శుక్రకణాలను తీసి వేరొక అద్దె గర్భంలో ప్రవేశపెట్టి వారు ఆ బిడ్డను కనేసి ఇచ్చే వరకు వారిదే బాధ్యత కనుక దానిని సరోగసి అన్నారు. ఒక అర్ధ గర్భంగా దాన్ని చూపించారు. ఇది రక్తము వలన పుట్టిన మనుషులు వీరే. మీకు అర్థమైందా? రక్తం వలన పుట్టిన మనుషులు వీరే. రక్తం ద్వారా వీరు శరీరాన్ని తెచ్చుకున్నారు. రైట్. రెండవది శరీరేచ్ఛ అని మాట్లాడాడు. శరీరేచ్ఛ అనగా ఈ భూమి మీద అనేక మంది మనుషులు ఉన్నారు. ఈ మనుషులందరూ కూడా ఏమండి చాలామంది వివాహం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులైన వారు తమ పిల్లలకి పెద్దవారైన తర్వాత వివాహం జరిగించాలి కనుక వివాహం చేస్తున్నారు. వీరందరికీ దేవుని జ్ఞానం తెలుసురండి, వీరికి దేవుని జ్ఞానం తెలియదండి. వీరు దేవుని కోసం బ్రతకరండి, దేవుని కోసం ఆలోచించరండి. వీరందరూ కూడా పిల్లలకు అంటున్నారు. వీరికి కూడా పిల్లలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వీరికి దేవుని కోసం తెలియకపోయినా, దేవుని కోసం వీరిని వారి పిల్లలను పెంచాలని తెలియకపోయినా, వారి వివాహం ఎందుకు చేసుకుంటున్నారో వారికే తెలియకపోయినా
తమ శరీర కోరికలను బట్టి వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందని సంసారం జరుగుతుంది కదా, కాపురం జరుగుతుంది కదా, ఒకరి ఏడలో ఒకరికి వాంఛ కలుగుతుంది కదా, కోరిక కలుగుతుంది కదా, వారు దగ్గరగా ఉంటారు కదా. ఈ దగ్గరగా ఉంటున్న సమయంలో వారికి పిల్లలు కలుగుతున్నారు. అనగా వారి శరీర కోరికలను బట్టి శరీరేచ్ఛలను బట్టి వారికి పిల్లలు కలిగారు. వీరు శరీరేచ్ఛ వలన పుట్టినవారు. ఇక మానుషేచ్ఛ వలన పుట్టినవారని మాట్లాడాను. మానుషేచ్ఛ వలన అంటే పిల్లలు కావాలని కోరుకునేవారు. ఇది దేవునికి కొంచెం దగ్గరగా ఉంటుందని, కానీ ఇది కూడా దగ్గరే కాదు. చాలామంది దేవుని కోసం ఆలోచించరండి. ఎంతమంది దేవుని కోసం పిల్లలు కనాలని అనుకుంటున్నారు చెప్పండి? వారు పిల్లలు కావాలనుకుంటున్నారు, పిల్లలు కావాలని కోరుకుంటున్నారు, పిల్లలు కావాలనే వివాహం చేసుకుంటున్నారు. కానీ దేవుని కోసం నేను వివాహం చేసుకోవాలి, దేవుని కోసం నేను పిల్లలను కనాలి, దేవునిలో ఆ పిల్లల్ని నేను పెంచాలనే ఆలోచన ఎంతమందికి ఉందండి? ప్రపంచంలో ఏ మనిషిని చూడండి, దేవుని కోసం పెంచాలనే ఆలోచన ఏ మనిషికి ఉండదండి, ఏ మనిషికి ఉండదు. వారు ఎందుకు మరి పిల్లలను కనాలనుకుంటున్నారు? మానుషేచ్ఛ. వారు కోరుకుంటున్నారు, నాకు పిల్లలు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు? వారి ఆస్తికి ఒక వారసుడు కావాలి, అందుకని పిల్లలు కావాలి. వాళ్ళకి వారి అంతస్తులకు ఒక వారసుడు కావాలి, అందుకని వారసుడు కావాలి. ఏమండి? వారి కుటుంబానికి ఒక వారసుడు కావాలి, అందుకని పిల్లలు కావాలనుకుంటున్నారు. ఇలాగా వారి అవసరాల నిమిత్తం, వారి కోరికల నిమిత్తం వారు పిల్లలు కావాలని కోరుకుంటున్నారు. అందుకు వారు పిల్లలను కంటారు. వీరు మానుషేచ్ఛ వలన పుట్టినవారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కోసం పెంచేవారు, దేవుని కోసం కనాలనుకునేవారు ఎవరు లేరు. చాలామంది పిల్లలు లేనివారు చాలామంది గొడ్రాలుగా ఉన్నవారు కానీ, లేదా పిల్లలు లేనివారు కానీ చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు, కంగారు పడిపోతుంటారు. ఏమండి మాకు పిల్లలు లేరండి. మీరు పిల్లలు ఎందుకు కనాలనుకుంటున్నారంటే, ఏదో వివాహం ఎన్ని సంవత్సరాలు అయిందండి, ఇంతకాలం అయిందండి, పిల్లలు లేరని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారండి, అందుకని పిల్లలు కనాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది బయట సమాజంలో వివాహం అయిందండి, ఎంతమంది పిల్లలండి అని అడుగుతారేమని భయంతో కొంతమంది పిల్లలను కనాలనుకుంటున్నారు. ఏమండి? ఇలాగా ఆయా కారణాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి పిల్లలు కావాలని కోరుకుంటున్నారు తప్ప దేవుని కోసం పెంచాలని, దేవుని కొరకు నాకు ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ కావాలని ఏ మనిషి అనుకోవడం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అనుకుంటే ఎవరికైనా పిల్లలను అనుగ్రహించగలరు. మీరు దేవుని కోసం ఆలోచించండి, దేవుని కోసం మీరు అడగండి. దేవా, నువ్వు నాకు కుమారుని ఇస్తే నేను నీ కోసం పెంచుతాను, నీ పనిలో ఉంచేలాగా చేస్తాను, నీ కోసం వాడిని గొప్పగా పెంచుతానని మీరు దేవుని అడగండి, దేవుని వేడుకోండి. దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. రావడం లేట్ అవ్వచ్చు, మీకు కలగడం లేట్ అవ్వచ్చు, కానీ దేవుడు వింటాడు మీ మాట, దేవుడు ఆలకిస్తాడు మీ మాట. ఒకనాడు అబ్రహాంకి ఇవ్వలేదా? అబ్రహాంకి ఇంక పిల్లలు పుట్టరనే సారమ్మ అనుకున్నది. ఇంక నా జీవితం అయిపోయింది, నా వయసు అయిపోయింది, ఇంక నా జీవితం ఏమైపోయింది? ఉడిగిపోయింది. నా స్త్రీ ధర్మం ఏమైపోయింది? ఆగిపోయింది, నిలిచిపోయింది. ఇక నాకు పిల్లలు కలగరు అనుకున్నదండి. కానీ దేవుడు ఆమె మొర విన్నాడు, ఆమె మాట విన్నాడు, ఆమె కలిగించాడు. అలాగే హన్న, ఆమెకు కూడా గొడ్రాలు అని పిలవబడ్డదండి. నిజంగా ఆ స్త్రీ కూడా చాలా గొడ్రాలుగా పిలువబడ్డది. ఆమెను చాలా హీనాతిహీనంగా నీచంగా చూశారండి. అయినప్పటికీ ఆమె దేవుని ఎందుకు పట్టుదల కలిగి దేవుని వేడుకుందండి, దేవుని మీద ఆధారపడింది. దేవా, నీవు కానీ నాకు కుమారుని ఇస్తే ఇదిగో ఆ కుమారుని నేను తీసుకొచ్చి ఇదిగో నీ మందిరంలోనే నేను పెడతాను అన్నాడు. నిజంగా అనుకున్నట్టుగానే ఆ కుమారుని పెట్టేసింది. అతనే సమూయేలు. ఏమండి? అతనే సమూయేలు అని పేరు పెట్టి అతను విడిచిపెట్టేసింది. పాలు విడిచిన తర్వాత విడిచిపెట్టేసింది అతన్ని. దేవునికి ఏమండి ఇచ్చేసింది. నిజంగా ఎంత గొప్పగా ఉన్నా చూసారా? దేవుని కోసం మనం అడిగితే, దేవుని కోసం పెంచాలనుకుంటే దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు అలా కాకపోయినా ఇస్తాడు, ఇవ్వడానికి కాదు దాని నా ఉద్దేశం. మీరు దేవుని కోసం కాకపోయినా దేవుడు మీకు పిల్లలు ఇవ్వడానికి కాదు నా ఉద్దేశం. అలాగే ఇస్తాడు. ఎందుకు రావట్లేదు? దేవుని నమ్మని ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వారికి పిల్లలు పుడతలేదా? ఇదిగో ఇప్పుడు చూసాం కదా మనం, రక్తం వలన పుట్టేవారు ఉన్నారు, శరీరేచ్ఛ వలన పుట్టేవారు ఉన్నారు, మానుషేచ్ఛ వలన పుట్టేవారు ఉన్నారు. వీరందరూ పిల్లలు కలిగిన వారే, కానీ వీరు దేవుని కోసం పెంచేవారు కాదు, పెరిగేవారు కాదు, పనిచేసేవారు కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి దేవుడు ఎంత చక్కగా ఎన్ని విషయాలు మనకు చెప్తున్నాడు చూడండి. మానుషేచ్ఛ వలన, శరీరేచ్ఛ వలన, ఏమండి రక్తం వలన మనుషులు ఈ విధంగా పుడుతున్నారట. మనుషులు ఈ విధంగానే కాకుండా మరికొన్ని పద్ధతుల్లో కూడా వారు పుడతారు. ఏమండి? పుట్టేశారు ఆల్రెడీ, ఇంకా అది జరగదు. ఆ పద్ధతులను కూడా మనం ఒకసారి పరిశీలించగలిగితే ఆదికాండము మనందరికీ తెలిసిన మాట, ఆదికాండము 2వ అధ్యాయం, ఆదాము దగ్గరికి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను అని మాట్లాడాడు. చూడండి ఏమండి, ఈ ఆదాము కలిగినట్టు మిగిలిన మనుషులు ఎవరైనా కలుగుతారండి? ఎవరు కలగడారండి. ఇంకా ఇప్పుడు నుంచి ఎవరైనా పుట్టాలనుకుంటే ఎలా పుట్టాలి? అయితే రక్తం వలన పుట్టాలి, లేదా శరీరేచ్ఛ వలన పుట్టాలి, లేదా మానుషేచ్ఛ వలన పుట్టాలి. అంతే. ఈ 3 రకాల, ఈ 3 పద్ధతులు ఉన్నాయి. ఇక మరొక రకంగా ఆదాములో నేను మరలా దేవుడు నన్ను మట్టిలో తీస్తాడండి, నన్ను చేస్తాడండి, నాకు నోరెట్టి ఊదుతాడని అన్నాక ఈ పద్ధతి లేదండి. ఇంక అయిపోయింది. ఆదాముతో అక్కడితో కథం అయిపోయింది, అక్కడితో నిలిచిపోయింది ఈ పద్ధతి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆదాముతో ఇది ఆగిపోయింది. ఇక మరొక విషయం ఇదే ఆదికాండం 2:21 కూడా చూడండి. అవ్వను గురించి కూడా మనం పరిశీలన చేద్దాం. 21 అప్పుడు దేవుడని యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చివేసును. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాముని తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను అని మాట్లాడాడు. చూడండి, అనగా స్త్రీని కూడా, అనగా హవ్వమ్మను కూడా ఎలా చేశాడంటే దేవుడు ఆదాము నుంచి చేశాడు. ఆదాము నుంచి ఒక పక్కటెముక తీసి ఆ పక్కటెముకని స్త్రీగా నిర్మించాడండి. అంటే దేవుడు మొట్టమొదటిగా ఎవరిని చేశాడు? ఆదాముని చేశాడు. ఆదాము నుంచి మిగిలిన శరీరాలన్నీ రావాలి. మీకు అర్థమైందో లేదో? స్త్రీని చేయడంలో దేవుడు పద్ధతి అయితే మార్చాడు. స్త్రీని ఎలా చేశాడంటే ఒక పక్కటెముకతో చేశాడు, కానీ పద్ధతి అయితే మారింది. ఆదాముని చేసినట్టు చేయలేదు. ఆదాములాగే మట్టి చేసి మళ్ళీ ఊది అలా చేయలేదండి. ఎలా చేశాడు? ప్రక్కటెముకతో చేశాడు. అది కూడా ఈ ఎముక ఎక్కడి నుంచి తీశాడండి? ఆదాము నుంచి చేశాడు. అదేదో మరి దేవుడు మరలా ఆదామునకు సెపరేట్గా అవ్వకు సెపరేట్గా చేయొచ్చు కదా? కాదండి, చేయలేదు. అలా చేయలేదు. ఎలా చేశాడు దేవుడు? ఆదాము నుంచే రావాలి అతను కూడా. ఎవరు వచ్చినా ఎన్ని శరీరాలు భూమి మీదకి వచ్చినా, ఎన్ని శరీరాలు భూమి మీదకి రాబోతున్నా ఎవరి నుంచి రావాలండి? ఆదాము నుంచి రావాలి. ఒక మనుషుని నుంచి రావాలి. దేవుని ఆలోచన చూడండి ఎంత గొప్పగా ఉందో. ఒక మనుషుని నుంచి, ఆదాము నుంచే ఆ మనిషి జనాంగం అంతా రావాలి. ఆ శరీరాలు ధరించుకుంటూ రావాలి. అదే మనం ముందు మాట్లాడుకున్నాక ఒక చైన్ లింక్ అన్నాను చూసారా? ఆదాము నుంచి అందరూ ఉన్నారు. అక్కడి నుంచి ఈ శరీరాలన్నీ ధరించుకుని బయటికి రావాలి మనం, లేకపోతే ఉండవు. కనుక ప్రియులారా, వీరిరువురు నుంచి అనేక మంది మనుషులు భూమి మీదకి వస్తున్నారు. మొదటగా కయ్యను వచ్చాడు, తర్వాత హేబేలు వచ్చాడు. వీరిద్దరికే గొడవ అవడం వల్ల ఏమైందండి? ఒకడేమో తమ్ముని చంపేశాడు. తమ్ముని చంపేయడం వల్ల కయ్యనేమో దేశదెమ్మర అయిపోయాడు. దేశదెమ్మర అయిపోయిన తర్వాత మరలా ఎవడు పుట్టాడండి? షేతు పుట్టాడండి. ఆదాముకు షేతు పుట్టాడండి. దేవుడు ఆదాము షేతు అనే పేరు ఎందుకు మెన్షన్ చేస్తున్నాడంటే, తన వంశావళిలో షేతు పేరుని దేవుడు మెన్షన్ చేశాడు. ఎందుకు మెన్షన్ చేశాడంటే, ఇదిగో రాబోయే రోజుల్లో ఒక వ్యక్తి రాబోతున్నాడు, యేసుక్రీస్తు అనే వ్యక్తి రాబోతున్నాడు. అతను జనాంగంలో ఉండడానికి, అతను వంశావళిలో ఉండడానికి ఇదిగో ఒక షేతును, ఒక ఆదాము దగ్గరికి కుమారుడిగా షేతును చూపించాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే మొట్టమొదటిగా ఇద్దరు పుట్టిన వాళ్ళు ఏమైపోయారు? ఒకడేమో దేశదెమ్మర అయిపోయాడు, ఒకడేమో చనిపోయాడు. తర్వాత పుట్టిన వారు అలా ఉండకూడదని దేవుడు కోరుకున్నాడండి. తర్వాత పుట్టిన మనుషులు ఒకరి నుండే వస్తున్నారు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం, మొదటి వచనం. ఆదికాండము 5వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఏమండి, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఆదాము తన పోలిక చొప్పున తన స్వరూపమున అని మాట్లాడుతున్నాడండి. ఏమండి, తన పోలిక. మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఆదామును ఎలా చేశాడండి? నేలమంటతో చేశాడు. ఎవరి పోలికని చేశాడు? మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున నరులను చేయదము అని ముగ్గురు మాట్లాడుకున్నారు అక్కడ. కానీ ఇక్కడ ఆదాము మాత్రం ఏం మాట్లాడతాడండి? తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఎవరిని కన్నాడండి? షేతుని కన్నాడు. అదేంటి? ఆదాముకు వచ్చిన స్వరూపమే ఇతనికి కూడా రావాలి కదా. ఆదాము స్వరూపం ఎవరి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది కదా. మరి ఆదాముకు వచ్చిన స్వరూపం ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపం కదా. మరి దేవుని స్వరూపం మరి ఇతనికి కూడా రావాలి కదా. ఆదాముకు ఉన్నప్పుడు ఆ స్వరూపం మరి చేతికి కూడా రావాలి కదా. ఇక్కడ ఆదాము స్వరూపం చేతికి రావడం ఏంటి అంటే, ఇక్కడ ఏం జరిగిందంటే, ఆదాము దేవుడిచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము దేవుడిచ్చిన స్వరూపాన్ని ఏం చేశాడండి? నాశనం చేసుకున్నాడు. స్వరూపం అనగా
పైన కనిపించే రూపం కాదు, తప్పుగా అనుకున్నారు. పైన కనిపించే రూపం కాదు, స్వరూపం అనగా దేవుని స్వరూపం అనగా పైన కనిపించే స్వరూపం కాదు. ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణగుణాలు, ఆ గుణగుణాలను ఆ లక్షణాలను ఆదాము పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆదాము తన కుమారుకి ఏ లక్షణాలు ఇచ్చారు? మనుషు లక్షణాలు ఇచ్చాడు. అంటే మనుషు స్వరూపం, భూ సంబంధమైన లక్షణాలను, స్వరూపాన్ని చేతికిచ్చాడండి. ఐదో వచనం ఆదాము బ్రతికిన దినములనియు 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నందును. చూసారా, ఇలా షేతును కన్న తర్వాత అనేక మంది కుమార్తెలను కన్న తర్వాత ఆదాము చనిపోయాడు. తప్ప ఏమంటే అతని నుంచి వచ్చే శరీరాలు మాత్రం ఆగిపోలేదండి. ఎందుకంటే ఆదాము నుంచి ఆల్రెడీ కుమారులు వచ్చారు కదా, వారి నుంచి వారు అలా వస్తూనే ఉన్నారు. భూమిని నిండిస్తూనే ఉన్నారు. అనగా శరీరం నుంచి శరీరాలు వస్తున్నాయి. దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? మానవ శరీరాన్ని దేవుడు ఎలా ఉద్భవింపజేస్తున్నాడో చూసారా? ఆదాము దగ్గర నుంచి ప్రతి మనిషిని ఉద్భవింపజేస్తున్నాడు. దీనికోసం ఒక మంచి మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తలుగుడాలు కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అని మాట్లాడాడు చూడండి. ఏమండి, ఆయన ఒక మనుషుల నుండి, ఆ ఒక మనుషుడు ఎవరంటే ఆదాము. మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు ఈ మాటలు మనం విన్నాము, నేర్చుకున్నాం. ఆయన ఒకరి నుండి ప్రతి మనిషిని కలిగించాడంట, ఆదాము నుంచి కలిగించాడంట. ఎందుకు కలిగించాడంటే ఇదిగో ఆయనని తెలుసుకునే నిమిత్తం. ఈ భూమి మీదకి వస్తున్న శరీరం ధరించుకుని వస్తున్న ఏ మనిషి అయినా ఏ రోజైనా దేవుని తెలుసుకున్నాడండి? ఈ శరీరం ఎవరిచ్చారు? ఈ దేహాన్ని ఎవరిచ్చారు? ఈ దేహం ఎవరి వలన నాకు వచ్చింది అని ఏ రోజైనా మనిషి తెలుసుకున్నాడండి? దేవుడి వలన వచ్చిందని ఎప్పుడూ తెలుసుకోలేదండి. మనుషుల వలన పుట్టాను నేను, మా తల్లిదండ్రుల వలన నాకు ఈ శరీరం వచ్చింది, వారు అనుకుంటేనే, వారు కోరిక వలన పుట్టారని చాలామంది అనుకుంటారు. చాలామంది చాలా భయంకరంగా మాట్లాడతారండి. వారి జీవితం కోసం చాలామందికి తెలియక, అర్థం కాక, ఏమండి, చాలా భయంకరంగా, చాలా అసభ్యకరంగా మాట్లాడుకుంటారండి. తమ జన్మను గురించే మూర్ఖులు చాలామంది లోకంలో ఉన్నారు. అటువంటి వారిగా మనం ఉండకూడదు. ఈ శరీరాన్ని దేవుడు తల్లిదండ్రుల ద్వారా మనకి ఇస్తున్నాడు. మీ ద్వారా అనేక మందికి శరీరాలను ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు మనకు పెట్టాడు. ఆయనను వెతుకు నిమిత్తం. ఏ రోజు వెతుకారు? ఏ రోజు వెతుకుతున్నారు? ఏ రోజు వెతకాలని ఆలోచన ఏ మనిషికి వచ్చింది? ఏ రోజు రాలేదు. ఏ మనిషి ఏ రోజు అనుకోలేదు ప్రియులరా, అనుకోలేదు. ఒక మనిషి నుండి వచ్చాం, ఒక మనిషి నుండిగా ఆ మనిషి నుంచి వచ్చిన మనుషులు జనాంగం కూడా ఒకనాడు నాశనం అయిపోయింది. ఇంకా లోతుగా మనం మాట్లాడితే మన అందరం కూడా ఎవరి నుంచి వచ్చామండి? ఇంకా ఆదాము నుంచి వీరందరూ జనాంగం వస్తే ఆ జనాంగం అంతా నోవాహు ఏమంటే జలప్రయాణంలో నాశనం అయిపోతే ఈ నోవాహు కుటుంబం నుంచి మనందరం వచ్చామండి. ఈ నోవాహు కుటుంబాల నుంచి మనందరం వచ్చాం. చూద్దాం మంచి మాట. ఆదికాండం 9వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 18వ వచనం. వాడల నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాఫెతు అను వారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానం భూమి అందంతటా వ్యాపించెను. నోవాహు జలప్రలయంకు ముందు అనేక మంది మనుషులు ఉన్నారు, కానీ నోవాహు జలప్రలయంలో ఇదిగో ఈ 8 మంది రక్షింపబడ్డారు. ఈ 8 మంది మనుషుల ద్వారా ఏమండి, అందులో 3 మనుషులు ఉన్నారు, 3 వ్యక్తులు ఉన్నారు. షేము, హాము, యాఫెతు. వీరి ద్వారా మనందరి సంతానం ఈ భూమి మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క దేహాలు, ఈ శరీరాలు తల్లి గర్భంలో నిర్మింపబడితేనే కానీ ఈ భూమి మీదకి రావండి. ఈ భూమి మీదకి రావడం లేదు. అందుకే మనందరికీ ఒక తల్లిగా చెప్పబడిందండి హవ్వమ్మ చెప్పబడింది. ఆమె కోసం మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము. హవ్వ చక్కగా పేరు పెట్టి ఏమని మాట్లాడుతున్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వాను పేరు పెట్టను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి.
ఏమండి ఆదాము చాలా తెలివైనవాడండి. హవ్వకి ఏమండి పేరు పెడుతున్నాడు. ఏమని? హవ్వ అని పేరు పెట్టాడు. తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. పేరు పెట్టి ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి అన్నాడండి. ఆమె జీవము గల ప్రతివానికి తల్లి ఎలాగైందండి? జీవం గల ప్రతివానికి ఆమె తల్లి ఎలా అయింది? తల్లి ఎలాగైందంటే ఇదిగో అప్పటి వరకు ఈ శరీరాలు అనేవి భూమి మీదకి ఎలా వచ్చాయంటే ఒక మట్టి ద్వారా ఆదాము వస్తే, ఒక ఎముక ద్వారా హవ్వమ్మ వస్తే, ఏమండి మిగిలిన శరీరాలు ఎలా వచ్చాయండి? ఆమె గర్భం ద్వారా వచ్చాయండి. మొట్టమొదటి గర్భం ఎవరికి ఉందంటే, గర్భ సంచి ఎవరికి ఏర్పడిందంటే హవ్వమ్మకి ఏర్పడిందండి. హవ్వగారికి ఏర్పడిందండి. ఆ హవ్వ గర్భంలోనే ఈ శరీరాలన్నీ రూపుదిద్దుకున్నాయి. ఆ రోజు షేము అందులో రూపుదిద్దుకోకపోతే ఈరోజు ఇంతమంది మనుషులు ఈ భూమి మీదకి వచ్చేవారు కాదు. నిజమా కాదా? కరెక్టా కాదా? ఒకనాడు ఆదాముని దేవుడు మట్టితో చేశాడు, తర్వాత హవ్వని ప్రక్కట ఎముకతో చేశాడు. కానీ షేవుని ఎవరినండి? షేతుని మాత్రం ఎలా చేశాడండి? తల్లి గర్భంలో నిర్మించాడండి. షేతుని మాత్రం తల్లి గర్భంలో నిర్మించాడు. ఆ గర్భం ఎవరిదంటే హవ్వమ్మదండి. ఆ గర్భంలో షేతు నిర్మింపబడకపోతే ఈరోజు అతని నుంచి రావాల్సిన అనేక మంది మనుషులు ఆగిపోయేవారు, అక్కడే నిలిచిపోయేవారు. షేము బ్రతకకపోతే, షేము రాకపోతే ఆ గర్భంలోంచి ఈరోజు ఇంత మంచి మనుషులు ఎక్కడున్నారని చెప్పండి. ఇంతమంది జనాంగం ఎక్కడున్నారు చెప్పండి. అందులోంచి మనమే కదండి, అందులోంచే కదండి మనం అందరం వచ్చాం. ఆయా తరాల నుంచి, ఆ యొక్క కాలాల నుంచి అందరం దాటుకునే కదండి మనం అందరం వచ్చాం. అక్కడి నుంచి మనం ఎలా రప్పింపబడ్డాం చూడండి. ఆ రోజు ఆ యొక్క గర్భానికి, ఆ యొక్క శరీరానికి ప్రారంభం ఎవరంటే హవ్వండి. హవ్వ ఆమె గర్భంలో ఆ బిడ్డ రూపింపబడ్డాడు. ప్రారంభ దశగా ఉన్నాడు. ప్రారంభికుడుగా షేతు ఉన్నాడండి. చూసారా? అతని నుంచి మనందరం వచ్చాం. అందుకే జీవం గల ప్రతి వానికి, ఇంకెవ్వరు పుట్టినా చూడండి, ఏ మనిషిని పుట్టిన ప్రపంచంలో ఇప్పుడంటే ఆ టెస్ట్ బేబీ లేకపోతే సొరోగసి పక్కన పెట్టండి. సొరోగసి అయినా కూడా ఏం కావాలి? సొరోగసి అయినా కూడా ఏం కావాలి? గర్భం కావాలి కదా. ఒక తల్లి గర్భం కావాలి కదా. అందులోనూ కూడా గర్భం ఇవ్వాలి, రెడీ అవ్వాలి. ఏదైనా శరీరం కావాలి. ఒక పిండానికి ఒక పిండం ఎదగాలంటే ఏం కావాలి? అన్నీ కావాలి. ఒక గర్భం కావాలి, ఒక గర్భసంచి కావాలి, దానికి ఎదుగుదల కావాలి, దానికి దేవుడే సహాయం అనుగ్రహించాలి. అంటే జీవం గల ప్రతివానికి హవ్వ ఎలా తల్లి అయిందంటే ఇదిగో మన అందరం రూపింపబడేది తల్లి గర్భంలోనే. ఆ తల్లి గర్భానికి ప్రారంభికురాలు హవ్వ. అందుకే ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అయింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఈ శరీరాలన్నీ భూమి మీదకి వచ్చాయి. మీరు అందరూ ఆలోచిస్తున్నారు కదా, శరీరం యొక్క ఉద్భవం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. శరీరం నుంచి శరీరాలు ఎలా వచ్చాయో మనం అందరం తెలుసుకున్నాం. ఇకపోతే ఇప్పుడు ఈ సర్వ ప్రపంచాన్ని, ఈ సర్వ మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు అనే ఒక మహానుభావుడు భూమి మీదకి రావాలి. ఆయన కూడా ఒక శరీరాన్ని ధరించుకుని రావాలి. ఎందుకంటే శరీరం లేకపోతే ఈ భూమి మీద అడుగుపెట్టే అవకాశం ఎవరికి లేదు. ఈ భూమి మీద ఉన్న అన్నీ కూడా ఎలా కలిగి ఉన్నాయండి? శరీరం కలిగి ఉన్నాయి. అర్థమైంది కదా మీ అందరికీ? మనందరం ముందు మాట్లాడుకున్నాం కదా, జీవులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ ప్రతి దానికి శరీరం ఉంది. అలాగే మనకు కూడా శరీరం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా రావాలంటే అతనికి శరీరం కావాలి. ఇప్పుడు ఆ శరీరం ఎలా రావాలని దేవుడు నిర్ణయించాడంటే ఇదిగో మనుషులలో వచ్చే శరీరంగా ఆయన రాకూడదు. ఎందుకంటే మనిషి నుంచి శరీరం ఎలా వస్తుందండి? శుక్రకణం ద్వారా వస్తుంది. మనిషిలో ఉండే తన తండ్రిలో ఉండే శుక్రకణం ద్వారా మనిషికి శరీరం అనేది వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా పుట్టాలి? శుక్రకణం ద్వారా పుట్టకూడదని దేవుని ఆలోచన. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు యేసుక్రీస్తుని పుట్టించాలనుకున్నాడు. అతను ఈ సర్వ ప్రపంచాన్ని, సర్వ పాపంలో మునిగిపోయిన ప్రజలను రక్షించాలని దేవుని కోరిక. అందుకే ఆయన ఏ విధంగా పుట్టిస్తున్నాడో మనందరికీ తెలిసిన మాటను మనం చూడగలిగితే లూకాసు వార్త, ఆయన జనన విధానాన్ని చూడగలిగితే లూకాసు వార్త ముగించుకుందాం. మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం ముగింపు మాటలుగా 26వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 28వ వచనం చదవండి. 28వ వచనం చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, దేవుడు వలన నీవు
కృప పొందితివి అని మాట్లాడాడు. చూడండి, దేవుని వలన నీవు కృప పొందితివి అని మరియతో మాట్లాడుతున్నాడు. ఏమిటి, దూతను పంపించాడు. దూతను పంపించిన వెంటనే మరియ ఎన్ని కంగారు పడిపోయింది, తొందరపడిపోతే శుభవచనం, నువ్వేం కంగారు పడకని దూత చెప్పినప్పుడు తనలో తాను ఆలోచించుకుంటుందండి. ఆలోచించుకున్నప్పుడు, ఇదిగో నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు, నువ్వు కంగారు పడకో, నువ్వు దేవుని వలన కృప పొందితివి అన్నాడు. కృప పొందితివి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని పని చేయాలంటే, దేవుని పని మన ద్వారా జరగాలంటే దేవుని కృప మన మీద ఉండాలండి, దేవుని ఆలోచన మన మీద ఉండాలండి, లేకపోతే జరగదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి, మీరు ఎంత కంగారు పడండి, మీరు ఎంత ధనం వెచ్చించండి, మీరు ఎన్ని గొప్పవారు అవ్వండి, ఎంత గొప్ప వ్యక్తి కావాలండి, ఎంతమంది మనుషులు మీ చోట ఉండండి, మీరు ఎన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేసినా మీ ద్వారా దేవుడి పని జరిగించండి. ఏ పనైనా మీ ద్వారా దేవుని పని మీ ద్వారా జరుగుతుందంటే దేవుని కృప నీ మీద ఉంటేనే కానీ జరగదు, లేదా జరిగించలేను. ఒక చిన్న పని, ఒక పెద్ద పని, ఏ పనైనా సరే, నువ్వు పాడగలుగుతుంది, దేవుని కృప నీ మీద ఉంది, లేకపోతే పాడలేవు నువ్వు. ఒకనాడు మీ పరిస్థితి మీరు ఆలోచించుకుంటే, ఒకనాడు మన పరిస్థితి మనం ఆలోచించుకుంటే మైక్ పట్టుకోవడానికి గజగజ వణికేసాం కాదు, ఈ రోజు నీకు ధైర్యంగా పాడగలుగుతున్నామంటే దేవుని కృప నీ మీద ఉంది. ఒకనాడు ఈ మాటలు చెప్పడానికి ఎంతో భయపడి ఎన్నో రోజులు కష్టపడితేనే కానీ ఈ మాటలు చెప్పడానికి, 2 మాటలు చెప్పడానికి ఎంతో భయపడ్డాను మేమే, తర్వాత మనం మాట్లాడగలుగుతామే. దాని ఎవరి కృప? దేవుని కృప. దేవుని పని నీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని పని తాలూకా పరిస్థితి నీకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు నిర్లక్ష్యం పెట్టుకో. ఆనాడు మరియమ్మ దాన్ని నిర్లక్ష్య పెట్టుంటే, ఇది నాకు వద్దనుకుంటే, నేను కన్యకను కదా, నేను గర్భవతిని అవడం ఏంటి, నా పరువేం కావాలి, నా పరిస్థితి ఏం కావాలి, నా ఊళ్ళో అందరూ నన్ను ఏలేస్తారని ఆ రోజు ఆ మరియమ్మ అనుకుంటే, ఆ తల్లి అనుకుంటే, ఈరోజు అంత గొప్ప స్త్రీగా ఆమె కనబడేది కాదు. యేసుక్రీస్తు తల్లిగా మారే అవకాశాన్ని, భాగ్యాన్ని ఆమె కోల్పోయేది. ఈ అవకాశం దేవుడు ఇంకొకరికి ఇద్దుడు, ఈ అవకాశం దేవుడు మరొకరికి ఇద్దుడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని పని చేసే అవకాశం మనకు వచ్చిన మనం గుర్తించాలి. గుర్తించకపోతే ఆ పని ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది, నీ ద్వారా జరిగించడు దేవుడు. ఎందుకంటే దేవుడు కృప నీ మీద వచ్చింది. పోనీలే, ఇప్పటివరకు ఇతను పాపి, ఇతను భయంకరమైన చెడు కార్యక్రమంలో ఉండిపోయాడు, ఇప్పటికైనా ఇతను కరుణిద్దాం, ఇతనైనా మనం కృప చూద్దాం, మన పనిలో నా పరిశుద్ధమైన పనులు ఇతన్ని పాలు పంపులు చేద్దామని దేవుడు నీ మీద కనుకరించి నీ మీద కృప చూపితే ఆ పని నువ్వు ఎంత నిర్లక్ష్యం చేద్దామండి? దేవుడు అప్పగించిన పనిని మనం ఎంత నిర్లక్ష్యం చేద్దామండి? పనిని శ్రద్ధగా చేస్తామా? మనకేం కావాలి? దేవుని పనిలో గొప్పతనం కావాలి, పొగడ్తలు కావాలి, మనకి ఎక్కువగా పొగడ్తలు కావాలి. ఎందుకంటే ఈ పని చేసినప్పుడు నిన్ను ఎవడో మెచ్చుకోకపోతే పని చేయవు నువ్వు. ఎవడో నిన్ను శబాస్ అనాలి, లేదా నీ అంత తోపు లేడన్నా మాట్లాడాలి. అనగా ఇలా మాట్లాడితే కానీ మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళలేము. ప్రియమైన దేవుని పిల్లారా, ఆనాడు మరియమ్మ అలా అనుకోలేదు. మరియా, నువ్వు దేవుని వలన కృప పొందుతూ అన్నది వెంటనే ఆ మాటకు లోబడ్డదండి. ఆమె చెప్పిన, ఆ దూత చెప్పిన మాటకు లోబడ్డది. మరుమాట ఎదురు సమాధానం చెప్పలేదు. చూడండి, ఇంకా కిందకి చదవండి. 32వ వచనం, 30వ వచనం చదవండి. 31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదో యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానినే, ఇది ఎలాగో జరిగినని దూతతో అనగా. చూసారా, ఎదురు సమాధానం చెప్పకుండా ఇదిగో ఇది ఎలా జరుగుతుందో, నేను పురుషుని ఎరగలేదు కదా, నిజంగా ఈ పురుషుని ఎరిగితేనే ఇప్పుడు శరీరాలన్నీ భూమి మీదకి రావాలంటే, ప్రతి మనిషి శరీరాన్ని పొందుకోవాలంటే, ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ భూమి మీదకి రావాలంటే ఏముండాలి? ఒక పురుషుడు స్త్రీతో కలయిక జరపాలి, కాపురం జరిగించాలి, వివాహం చేసుకోవాలి. అప్పుడే వారికి పిల్లలు పుడతారు. ఆ విధంగానే పిల్లలు ఈ భూమి మీదకు వస్తున్నారు. ఇప్పుడు నేను పురుషుని ఎరిగిన దానినే, నేను పురుషుని ఇంకా వివాహం చేసుకోలేదే, మరి నేను ఎలాగా కుమారుని కంటాను అని దూతను అడుగుతుందండి. అప్పుడు దూత ఏమని చెప్తుందండి? దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూసారా, దేవుడు ఎలాంటి వాడు అంటే చాలా గొప్పవాడు.
శరీరం రావాలంటే, ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకుని రావాలంటే, శరీరాన్ని ధరించుకున్న మనుషులు కావాలంటే వివాహమే జరగక్కర్లేదు. వివాహం జరిగితేనే పిల్లలు పుట్టరు. రక్తం వలనే కానీ, శరీరేచ్ఛ వలన కానీ, మానుషేచ్ఛ వలననే కాదు, మరొక విధంగా కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు అని తెలియపరచడానికి ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడండి. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, పరిశుద్ధాత్మ శక్తితో, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు నువ్వు గర్భాన్ని ధరిస్తావు, కుమారుని కంటావు. ఎలా కంటావంటే, ఇదిగో దేవుడే నీ గర్భంలో శిశువును, శరీరాన్ని అభివృద్ధి చెందిస్తాడు. శరీరాన్ని దేవుడు నీ గర్భంలో ఆయనే నిర్మిస్తాడు. ఎందుకంటే దేవుడే కదా శరీరాన్ని నిర్మించేవాడు. ఏ గర్భంలోనైనా శరీరాన్ని నిర్మించాలంటే దేవుడే కదండి. నువ్వు నేను అనుకున్నావా? మీరు పిల్లలు పుట్టేటప్పుడు మీ పిల్లలకి ఇటువంటి ఆకారం ఉండాలని, ఇటువంటి చేతులు ఉండాలని, ఇటువంటి అవయవాలు ఉండాలని, ఇటువంటి రంగు ఉండాలని మీరేం అనుకోలేదు కదా, మీరేం కలగనలేదు కదా. కానీ దేవుడు మీకు ఇచ్చాడు చూసారా? మీరు అనుకోని విధంగా దేవుడు మీకు ఇచ్చారు చూసారా? మీరు అనుకోకపోయినా మీ రూపంలోనో, మీ అమ్మమ్మ రూపంలోనో, మీ తాతయ్య రూపంలోనో, మీ భార్య రూపంలోనో, మీ ముత్తాత రూపంలో, ఎవడో ఒక రూపంలో మొత్తం మీద దేవుడు ఇచ్చాడు. మీరు చూసి మీరు సంతోషపడేలాగా ఆ రూపాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. అటువంటి దేవుడు ఎవరిని శరీరంలో, గర్భంలో ఆ శరీరాన్ని నిర్మించలేడా? ఆదామునే మట్టితో చేసి, నేల మట్టితో చేసి ఒక మనిషిని చేశాడు. పక్కటెముకతోనే దేవుడు ఏం చేశాడు? శరీరాన్ని నిర్మించాడు. జీవవాయువును ఊదాడు. ఇప్పుడు తల్లి గర్భంలోనే మనుషులు నిర్మిస్తున్నాడు. అటువంటిది దేవుడు నిర్మించలేడా? దేవుడికి అసాధ్యమా? కాదు ప్రియులారా, కాదు. దేవుడు ఏ విధంగానైనా మనుషుని పుట్టించగలడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఏం చేశాడండి? యేసుక్రీస్తుని పుట్టించాడు. శుక్రకణం అవసరం లేదు. యేసుక్రీస్తు శుక్రకణం సహాయంతో పుట్టలేదండి. దేవుని దయ వలన, దేవుని కృప వలన, పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ శక్తితో యేసుక్రీస్తు వ్యక్తి పుట్టాడు. ఆయన గర్భంలో శరీరాన్ని నిర్మించుకున్నాడు. నిర్మించినవాడు దేవుడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమండి, బాప్తీసం తీసుకోవడానికి వస్తున్న బాప్తీసం ఇచ్చి యోహాను ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించబడింది. ఒకప్పుడు ఆమె గుడ్రాలుగా పిలువబడింది. ఆ వ్యక్తి ఈ శరీరాన్ని ధరించుకుని, తన తల్లి గర్భంలో శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చివరి మాటలుగా, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, గట్టిగా నువ్వేమైనా మాట్లాడావంటే దేవుడి దగ్గర, దేవుడు అలా పుట్టించలేడండి, అలా కలిగించలేడని నువ్వు చెత్త మాటలు లోకంలో మాట్లాడకు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఏంటండి యేసుక్రీస్తు తల్లి గర్భాన్ని, మరీ గర్భాన్ని పుట్టాడంట, ఎలా పుట్టేస్తాడు, అలా పుట్టేస్తుందా, అలా జరుగుతుందా అని మాట్లాడతారండి. నీకు తెలుసా నువ్వు ఎలా జన్మించావో, నీ శరీరం ఎలా వస్తుందో, నీ శరీర రూపం నీ తల్లి గర్భంలో ఎలా నిర్మింపబడుతుందో నీకే తెలియదు. నీవు తెలియని వాడు, నీ శరీర రూపం నీకు తెలియనప్పుడు నువ్వెక్కడ మాట్లాడడానికే? నువ్వెవడు యేసుక్రీస్తు శరీరం కోసం, యేసు పుట్టుకుని కోసం మాట్లాడడానికే? ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన దేవుడు అనుకుంటే రాళ్ళ వలన కూడా పిల్లలను పుట్టించగలడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క శక్తి చూడండి. దేవునికి అసాధ్యమనేది ఏం లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. అనేక విధాలుగా దేవుడు మనిషిని పుట్టిస్తున్నాడు. రక్తం వాళ్ళని పుట్టిస్తున్నాడు, మనుషేచన వాళ్ళని పుట్టిస్తున్నాడు, శరీరేచ్ఛ వాళ్ళని పుట్టిస్తున్నాడు, ఎముకల వాళ్ళని పుట్టిస్తున్నాడు, నరుని నేలమంటుతో చేసి పుట్టిస్తున్నాడు, రాళ్ళ వాళ్ళని పుట్టిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో పుట్టిస్తున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నాం చూడండి. ఇశ్రాయేలు అందరూ కూడా దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మోషేతో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడండి. సంఖ్యాకాండం చూద్దాం, మంచి మాట. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనమ కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదరని మోషేతో చెప్పగా. చూసారా,
నెత్తోడు, మాటలు రానోడు, సరిగా మాట్లాడలేనివాడు, సరిగా వివరించలేనివాడు, దేవుడు మాటలు సరిగా పలకలేనివాడు అని ఎవరి కోసం అయితే మాట్లాడుకుంటున్నాడో అతనితో దేవుడు చెప్తున్నాడండి, మోషేతో, మిక్కిలి సాత్వికుడు భూమి మీద. ఆ మోషేతో ఏమన్నాడు చూసారా, ఇదిగో ఈ మనుషులందరూ, ఈ ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారంటే నా మీద తిరుగుబాటు చేశారు. నేను ఎన్ని ఇచ్చినా, ఎన్ని చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత ఆహారం పెట్టినా, ఎన్ని తినేసినా వీరన్నిటిని తినేసి నా మీదే తిరుగుబాటు చేస్తున్నాడు మోషే. బాధ చెప్పుకుంటున్నాడు మోషేతో. వీరందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు మోషే, ఇదిగో వీరందరినీ సంహరించి ఒక తెగులుని రప్పిస్తాను, ఈ చెత్తనా కొడుకులందరినీ చంపేస్తాను మొత్తం అందరిని కూడా. వీరందరూ ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే వీరు నాశనం అయిపోతామే బెస్ట్. ఎందుకంటే ఇన్ని తెగులు, నీ యొక్క గొప్ప కార్యాలు చూశారు, మహత్కార్యాలు చూశారు, ఎంతో ఆహారం తిన్నారు, ఎన్నో సూచక్రియలు చేశారు, ఎన్ని చూసినా నా మీద తిరుగుబాటు చేస్తున్నారండి. దేవుడు కోపం వచ్చేస్తుందండి, దేవుడు కోపం వచ్చేస్తుంది. ఇక వీరందరినీ చంపేసి తెగులు చేత రప్పించి వీరందరినీ నాశనం చేసేసి, ఇదిగో గొప్ప జనం, వీరికంటే బలవంతులు వాళ్ళు, బలహీనులు కాదు వారు, ఏమని బలశూరులు, బలవంతులైన వారని నీ గర్భం వలన పుట్టిస్తాను అన్నాడు. చూడండి, మీకు అర్థమైందా? అప్పుడు మోషే ఎన్ని సంవత్సరాలు? మోషేకి ఎన్ని సంవత్సరాలు అండి అప్పటికి? ఇంచుమించు 80 సంవత్సరాలు దాడేశాడు. ఎందుకంటే మోషే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి తీసుకుని రావడానికి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి మోషేకి? 80 సంవత్సరాలు అండి. 80 సంవత్సరాల తర్వాత కొంతకాలం ఈ అరణ్యంలో ప్రయాణం చేసిన తర్వాత మోషేకి దేవుడు చెప్తున్న మాటలు, అంటే ముసలితనంలో ఎంతమందిని పుట్టిస్తారంటే దేవుడు మోషే ద్వారా అనేక మందిని, ఇశ్రాయేలు కంటే గొప్పవారిని పుట్టించేస్తాను నీ గర్భం చేత అని మోషేతో చెప్తున్నాడండి. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, దేవుడు పుట్టించాలనుకుంటే పుట్టించేస్తాడు. దేవుడు చాలా గొప్పవాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అనగా దేవుడిస్తున్న ఈ శరీరం, మన శరీరం ఎలా ఉద్భవించిందో చూడండి, ఎంత గొప్పదో చూడండి. దేవుడి మాటలన్నీ మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు, ఎందుకు వివరిస్తున్నాడు? దేవుని పని చేశారా? దేవుని కార్యక్రమంలో ఉన్నామా? ఈ శరీరంతో మనం దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నామా? ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకు చేశాడని చెప్తున్నాడంటే ఒక మంచి మాటను చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి మాటగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. చూసారా, మొదటి మనుషుడు, ఆ మొదటి మనుషుడి నుంచే మన అందరూ శరీరాలు ధరించుకొని వచ్చాం, అతనే ఆదాము. ఇక రెండవ మనుషుడు అతను యేసుక్రీస్తు. ఇద్దరు మనుషులు కనబడుతున్నారు చూసారా మనకి. మొదటి మనుషుడు ఆదాము, రెండవ మనుషుడు యేసుక్రీస్తు. ఏమండి, కిందకి చెప్తున్నారు చూడండి, ఇంకేం మాట్లాడుతున్నారు చూడండి. మంటి నుండి పుట్టినవాడు ఎటువాడు, మంటి నుండి పుట్టినవారు అట్టివారే. మీకు అర్థమైందా? మంటి నుండి పుట్టినవాడు ఎటువాడు అనగా ఆదాము ఎలాంటి వాడు, ఆయన నుండి వచ్చిన శరీరాలు ధరించుకున్న, ఆయన గర్భంలోంచి వచ్చిన మనందరం కూడా అలాంటి వారమే. మీకు అర్థమైందా? బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటని. ఆదాము ఎలాగంటే మట్టి నుంచి వచ్చాడో, ఆ మట్టిలో నుంచి పుట్టిన, గర్భంలోంచి వచ్చిన హవ్వం వచ్చింది కదా, ఆ హవ్వంలోంచి చేతి వచ్చాడు కదా, ఆ చేతి గర్భాల్లోంచి మన అందరం పుట్టాం కదా, మన అందరం కూడా అలాంటి వారమేనంట. అనగా ఆదాము ఎలాగో భూ సంబంధమైన విషయాల మీద ఆలోచిస్తూ కార్యక్రమాలు చేస్తూ భూ సంబంధమైన వాటి మీద ఎలాగైతే దృష్టి ఉంచి నాశనం అయిపోయాడో, దేవుని కోసం బ్రతకకుండా తప్పిపోయాడో, మనము కూడా అలాగే ఉండిపోయామంట. ఇప్పటి వరకు ఈ తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతి మనిషిని మీరు చూడండి, దేవుడి కోసం బ్రతికేవాడు ఎవడో ఉండడండి, దేవుని కోసం ఆలోచించేవాడు ఎవడో ఉండడండి. ఎందుకని నువ్వు ఆలోచించడం లేదంటే, ఇదిగో మీ తండ్రి ఎవడో, మీ ముత్తత ఎవడో శరీరపరంగా మీరు ఆలోచించగలిగితే, ఇదిగో ఆదాము కనపడుతున్నాడు మనకు అక్కడ. ఆ ఆదాము ఎలాంటివాడంటే శరీర సంబంధి, మట్టిలో నుంచి పుట్టాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నాడు. ఇక తర్వాత చదవండి. పరలోక సంబంధి ఎటువాడో పరలోక సంబంధులను అటివారే. చూసారా, పరలోక సంబంధి అనగా యేసుక్రీస్తు. ఆ పరలోక సంబంధులు అనగా ఎవరైతే యేసుక్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని స్వరక్షణగా అంగీకరించి ఆయనలోకి బాప్తీసం తీసుకున్నారో, మీరు ఒక విషయాన్ని మీరు గమనించాలి. క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమయ్యారు? మరలా పునర్జన్మ, మరో ఒక జన్మ. మీరు కొత్తగా జన్మించితేనే కానీ ఏమండి పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు.
అంటే అక్కడతో మీ పుట్టుక ఆగిపోలేదు. ఒకప్పుడు శరీరపరంగా మనం పుట్టాం కదా, భూ సంబంధంగా ఈ భూమి మీదకి వచ్చాం కదా, శరీరాన్ని ధరించుకుని ఉన్నాం కదా, ఇదే పుట్టుక కాదు, అక్కడతో మీరు ఆగిపోలేదు. మరలా మీరు ఎలా జన్మించారు? ఆత్మ సంబంధంగా జన్మించారు. ఎలాగ ఆత్మ సంబంధమైన జన్మ మీకు జరిగింది? ఇదిగో యేసుక్రీస్తుని మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధులుగా జన్మించారు. ఈ ఆత్మ సంబంధులుగా జన్మించిన మీరు అందరూ కూడా ఎలా మారిపోవాలి? పరలోక సంబంధమైన క్రియలు చేస్తూ, దేవుని వాక్యం ప్రకటిస్తూ, దేవుని కార్యక్రమాల్లో మీరు ఉంటూ, దేవుని పనులు మీరు చేస్తూ ఉంటే మీరు పరలోక సంబంధులు అని మాట్లాడి చూడండి. పరలోక సంబంధి ఎటువాడో, యేసుక్రీస్తు ఎలాంటి వాడో పరలోక సంబంధులను అటువారే. అనగా యేసుక్రీస్తు ధరించుకున్న మీరు అందరూ యేసుక్రీస్తు చేసిన కార్యక్రమం మీరు చేయాలి. అప్పుడు మీరు పరలోక సంబంధులుగా మీరు మారతారు. కిందకి చదవండి ఇంకా. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికగా ధరింతుము. ఏమండి, ఒకనాడు మీరు ఆదాము పోలికను ధరించుకున్నారు కదా, మీకు రూపం వచ్చేసింది, ఆయన యొక్క స్వరూపం వచ్చేసింది, ఆయన యొక్క క్రియలు వచ్చేసాయి, ఆయన యొక్క పనితనం మీకు అందరికి వచ్చేసింది. కానీ దేవుని స్వరూపం మీకు లేదు. ఇప్పుడైతే యేసుక్రీస్తు మీరు నమ్ముకున్నారు కదా, యేసుక్రీస్తు పనిలో మీరు ఉంటున్నారు కదా, సంఘంలోకి మీరు అందరూ వచ్చేసారు కదా, మీరు అందరూ ఎలా ఉండాలంటే యేసుక్రీస్తుని మీరు ధరించుకోవాలి. ఆ స్వరూపం మీకు ఏర్పడాలి. ఆ నవీన స్వభావం మీకు రావాలి. క్రీస్తు స్వభావం మీలో రావాలి. ఆదాము స్వభావం, శరీర సంబంధమైన భూ సంబంధమైన స్వభావం మీలో నుంచి వెళ్ళిపోవాలి. క్రీస్తు స్వభావం మీరు ధరించుకోవాలి. అట్టి రీతిగా మీరు బ్రతకాలి. అప్పుడే మీరు ధరించుకునే ఈ శరీరానికి ఉపయోగం ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ మాటలు విన్న మీరు అందరూ కూడా ఈ శరీరం ఎలా ఉద్భవించిందో, దేని నిమిత్తం ఉద్భవించిందో, దేనికోసం మీరు దేవుడు ఈ శరీరాన్ని మీకు ఇచ్చాడో మంచి నిర్ణయం తీసుకుని మంచిగా ఆలోచించి దేవుని కోసం బ్రతుకుతారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకముందన్న మా కన్న తండ్రి దేవా, ఈ మాటలు విన్న ఈ పిల్లలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని సహాయం అనుగ్రహించండి. మా శరీరం ఎందుకు ఇచ్చారో, ఎలా ఉద్భవించిందో, ఏ రకాలుగా ఏ పద్ధతుల్లో తండ్రి మీరు మాకు ఇవ్వగలరో, సహాయం చేయగలరో దేవా, మీ యొక్క శక్తిని, మీ యొక్క జ్ఞానాన్ని తండ్రి మీ మాటల ద్వారా మాకు వివరించారు. ఆ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఆయన మమ్మల్ని రక్షించకపోతే మేము ఏమైపోదుమో దేవా, ఈ మాటలు మాకు వినిపింపజేసి ఆయన వల్లే మేము మారగలుగుటకు, ఆయన మేము ధరించుకోగలుగుటకు సహాయం చేసేలాగా మీ యొక్క మాటలు మాకు వినిపింపజేశారు తండ్రి. అందరిని బట్టి మీకు వందనములు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వారు భద్రపరచుకునేలాగా వారికి సహాయం అనుగ్రహించండి. కృపను చూపండి. వారి జీవితాలను వారు మార్చుకునేలాగా తండ్రి, మాలో ఉన్న ఏ పొరపాట్లు అన్న చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని మేము సరి చేసుకుని ఇంకనూ దేవా మీ నుంచి తొలగిపోకుండా మీ జ్ఞానంలో మేము ఎదుగులాగిన సహాయం అనుగ్రహించమని, కృపను చూపమని, మరలా మేము అందరం కలుసుకునేంత వరకు మీ కృప, మీ సహాయం మా అందరికీ తోడుగా ఉంచమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనం.